అడిక్ట్ అయ్యారా? ఈ టాప్ నుంచి ఎలా బయటపడి చిన్న పెద్ద అని తేడా లేదు. ఉద్యోగాలు చేస్తున్నవారు, ఇంటి పట్టున ఉంటున్నవారు ఇలా ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఒకప్పుడు ఫేస్బుక్లో అకౌంట్ లేకపోతే చులకనగా చూసేవారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదంటే అదేదో అయిపోయినట్లుగా మొహం పెడుతున్నారు. అంతలా ఈ సోషల్ మీడియా పోకడలు మనుషుల మెదళ్లను తినేస్తున్నాయి. మందే లేని ఈ వ్యాధి నుంచి బయటపడడం అంత తేలిక కాదు. కానీ ఓ పరిష్కారం ఉంది. రోజంతా రీల్స్ చూడడం, చూసిన వాటిని తిరిగి షేర్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. ఇదిలా ఉంటే వెబ్ సిరీస్లకు అలవాటు పడిన వారు తీరు మరోలా ఉంటుంది. తింటున్న, బాత్రూంలో ఉన్న సిరీస్ను మొదలు పెడితే ముగించేదాకా ఆపరు. యూట్యూబ్ చూసేవారి కన్నా కాసేపు చూడడానికి, వినటానికి సమయాన్ని కేటాయిస్తారేమో కానీ ఈ షార్ట్స్, రీల్స్కు అలవాటు పడిన వారు మాత్రం బొట్టన వేలుకు విరామం లేకుండా పైకి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ టీవీ సిరీస్లు, రీల్స్ వంటి యూత్లోనే కాదు పెద్దవారిలోనూ కొత్త రకమైన అడిక్షన్ను కలిగిస్తుంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలిస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో కూడా చెప్పలేనంత ఆందోళన కలిగిస్తుంది. మీరే డిజిటల్ బానిసలు. నిరంతరం స్క్రోలింగ్కు అలవాటు పడిన వారు రోజుల్లో ఎన్నో గంటలు వేస్ట్ చేస్తుంటారు. ఈ సమస్య ఒక్క సమయానిదే కాదు, వారి భవిష్యత్తుది కూడా. కొంతకాలానికి వీరిలో ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించలేరు, ఎవరితోనూ కనెక్ట్ కాలేరు. ఇప్పుడే మేల్కొండి. ఎంటర్టైన్మెంట్ పరిశ్రమకు నిరంతరం ఆడియన్స్ అట్రాక్షన్ కావాలి. అందుకోసం వెరైటీలతో కూడిన కంటెంట్ను మీ మీదకి ఉసిగొల్పుతుంది. మీ మనసును మళ్లించడానికి అవసరమైన అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తుంది. టీవీలో వచ్చే ఎపిసోడ్లనే చూడండి. ట్విస్టులతో ఇవాల్టి ఎపిసోడ్ను ముగిస్తారు. మిగతాది రేపటి ఎపిసోడ్లో చూడమంటారు. స్టే ట్యూన్ అంటూ ఉదరగొడుతుంటారు. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేవారికి మరింత ప్రమాదం పొంచి ఉంది. సెకండ్ల వ్యవధిలో ఒక స్పైప్తో మరో కంటెంట్ మీ మైండ్ను ఒక్కసారిగా ప్రేరేపించే మ్యూజిక్ బైట్స్, ఇవన్నీ మీ బుర్రలో డోపమైన్ను విడుదల చేస్తాయి. ఎదుటివారు మాట్లాడుతున్నా మీ తలకు ఎక్కదు, పక్కనేం జరుగుతున్నా పట్టదు. ఇలాంటి కంటెంటే ఇంకా ఇంకా కావాలని మీ మనసు మొండికేస్తుంది. ఇది వచ్చేదాకా మీ మనసు శాంతించదు. ఈ లక్షణాన్ని మీరు డిజిటల్ ట్రాప్లో పడ్డారని తెలిస్తే బలమైన సంకేతాలు. ఒంటరిగా మిగిలిపోతారు. కొంతకాలానికి మీరు దేని మీద శ్రద్ధ పెట్టలేరు. నెమ్మదిగా చేయాల్సిన పనులు, ఓర్పుతో చేయాల్సిన టాస్కుల్లో మీ పర్ఫార్మెన్స్ జీరో అవుతుంది. అన్నిటికన్నా పెద్ద రిస్క్ ఏంటంటే ఇన్ని రకాలుగా ఫోన్లతో బిజీగా ఉన్నప్పటికీ మీ మనసులో ఏదో తెలియని వెలితి మొదలవుతుంది. ఇది మెల్లగా పెరిగిపోయి ఒంటరితనమే మీకు తోడవుతుంది. బయట ప్రపంచంతో పూర్తిగా డిస్కనెక్ట్ అవుతారు. ఈ అలవాటు మీ మెంటల్ హెల్త్ను పూర్తిగా దెబ్బతీస్తుంది. జీవితాన్ని సగమే జీవిస్తారు. మీ చుట్టూ ఉన్న విషయాలను గమనించండి. ఆగిపోయిన రోజు మీ పతనం కూడా మెల్లగా మొదలవుతుంది. క్వాలిటీ లేని జీవితం మీ సొంతమవుతుంది. మీరు మనిషే ఉంటారు కానీ మీ మనసును నిలపలేరు. ఇది మెల్లమెల్లగా మీ వారి నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. మీ పనిలో ప్రొడక్టివిటీ తగ్గిస్తుంది. మీరు విశ్రాంతి తీసుకునే సమయం కూడా తగ్గిపోయి అక్కడ కూడా ఇంకొక ఎపిసోడ్ చూద్దాం అనే భావన కలుగుతుంది. కానీ లోపల జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇదొక్కటే మిమ్మల్ని కాపాడగలదు. ఇప్పటికే మీ డిజిటల్ ట్రాప్లో ఇరుక్కొని ఉంటే మెడిటేషన్ మాత్రమే మిమ్మల్ని కాపాడగలదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ధ్యానం మీ మనసుకు స్వతాన చేరుకుంటుంది. సో లివింగ్ లైఫ్ వల్ల కలిగే ప్రశాంతతను అందిస్తుంది. ఆ క్షణంలో బతకడం ఎలాగో నేర్పుతుంది. మళ్ళీ మీ మూలాలను మీరు కనుగొనేలా చేస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.